శాసనసభ ఎన్నికల సమయంలో అనుకున్నది జరిగితే పురాతనమైన సిద్ధేశ్వర స్వామికి రుద్ర కవచం చేయిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిద్ధేశ్వర ఆలయంలోని శివునికి 6 కిలోల వెండి రుద్ర కవచం ఆభరణాన్ని స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేసి హోమం నిర్వహించి దేవాదాయ శాఖకు సంప్రోక్షణం నిర్వహించి రుద్ర కవచం అప్పగించారు. మార్గశిర మాసం ఏకాదశి స్వాతి నక్షత్రం పర్వదినాన్ని సందర్భంగా ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏకబిల్వ మొక్కను కూడా నాటారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ క్యాడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత, సిద్ధేశ్వర ఆలయ చైర్మన్ రాజురెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్టారి పద్మ రవీందర్, కౌన్సిలర్ పున్న లావణ్య సది, ముఖ్య సరోజన వల్లభరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఏఎంసీ డైరెక్టర్ బొంగోలి శ్రీనివాస్, బిక్యా నాయక్, పోతుగంటి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయం హుస్నాబాద్ నందు కొండపై వెలిసిన అతి పురాతన శైవ క్షేత్రానికి ఈరోజు మార్గశిర మాసం కృష్ణపక్షమందు ఏకాదశి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి శుభదినాన ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు అదేవిధంగా మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా స్వామివారి నమస్కారం చేసినంత మాత్రాన స్వామికి రుద్ర కవచం మకుటంగా చెప్పబడినటువంటి ఆభరణాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పం కూడా వారు చేయడం జరిగింది. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖకు వారు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించేసి అప్పచెప్పడం జరిగింది. ఓం నమో భగవతే రుద్రాయ. సిద్ధేశ్వర అన్నపూర్ణ సహిత సిద్ధేశ్వర దేవాలయంకు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి సిద్ధేశ్వర స్వామికి నమస్కారం చేసి ఆయన కోరిక నెరవేరిన సంకల్పంతో ఇక్కడ దేవాలయానికి రుద్ర కవచం వెండితోని 6 లక్షల రూపాయలు మరియు రోడ్డుకు 25 లక్షల రూపాయలు మంజూరు చేసినాడు. మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు మా దేవాలయ తరఫున ఈ లోక కళ్యాణం కోసం ఈ రుద్ర కవచాన్ని ఇచ్చినాడు. ఈ దేవాలయం తరఫున అతనికి నమస్కారం. దేవాదాయ శాఖ శ్రీ రేణుకైలమ్మ దేవాలయం ఉస్మానాబాద్ పట్టణం నుండి నేను కిషన్ రావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నాను. ఈ ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొండపై రేణుకైలమ్మ దగ్గరలో ఉన్న కొండపైన అన్నపూర్ణ సహిత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం డిడిఎన్ టెంపుల్ దేవాదాయ శాఖ నుండి ప్రతి నెల 10,000 రూపాయలు డిడిఎన్ వస్తున్నది. వారు దేవస్థానం మొక్కుబడిలో భాగంగా 8 లక్షల రూపాయలతో కవచం తయారు చేశారు. ఈ కవచాన్ని రేణుకైలమ్మ వద్ద ఉంచి అక్కడ పూజ అభిషేకం నిర్వహించి అక్కడ నుంచి రేణుకైలమ్మ టెంపుల్ నుంచి చైర్మన్ రాజిరెడ్డి గారు మరియు మంత్రివారు వారి ఆధ్వర్యంలో ర్యాలీగా దేవుని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారికి తీసుకొచ్చి కొత్తకోట దేవస్థానం పూజారులచే ఇక్కడ రుద్రహోమం అభిషేకం అన్ని రకాల పూజ నిర్వహించి ఇట్లాంటి వస్తువులను చైర్మన్ గారు రాజిరెడ్డి గారికి అప్పగించినాయి.